అందరూ వచ్చి ఆ సహోదరులు అంటున్నారు, ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు? హూ విల్ రోల్ అవే ద స్టోన్? వాళ్ళు నిజంగా సమస్య అంటే, అవును ప్రభా, మరి నిజంగా ఈ రాతిని ఎవరు దొర్లిస్తారు? ఈ రాతిని ఎవరు దొర్లిస్తారంటే, వాళ్ళు వాస్తవంగా వచ్చే లోపల ఆల్రెడీ రాయి ఏమైంది? దొర్లింపబడి, ఆ రాయి ఆల్రెడీ దొర్లించబడి ఉంది. చాలాసార్లు మన జీవితంలో ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది, ఏ రీతిగా నేను విడుదల పొందగలుగుతానని చెప్పి ఈరోజు కృంగిపోయి నిరీక్షణ కోల్పోయి ఉంటే, ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాం. మనం ఆరాధించే దేవుని గురించి ఒక సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకున్నంత వరకు నీ జీవితంలో అద్భుతం జరగదు, కృంగుదల నుంచి బయటకు రావు. ఏం తెలుసు అది? నిశ్శబ్దమై, మూగబోయి, కృంగిపోయి, చల్లారిపోయి, ముద్రించబడి, అన్ని వైపులా షటౌన్ అయిపోయి ఈరోజు మూగబోయి ఉంటే ఒక్క మాట మర్చిపోతాం. పౌలు భక్తుడు అది అర్థం చేసుకొని ఒకరోజు ఓడ ప్రయాణం చేస్తున్నాడు. ఆసియా ఖండంకి వచ్చాడు. తనతో పాటు ఘోరమైన క్రైస్, ఒక్క గాయం కాదండి, దెబ్బ మీద దెబ్బ, మాటికి పడతా ఉంటే ఇంకా ఆయన నిరీక్షణ అంతా కూడా కుప్పగూలిపోయింది. అప్పుడు 2 కొరింథీ 1 అధ్యాయం 8, 9, 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఈ ఒక్క ప్రత్యక్షత తెలుస్తుంది. ఒక్క ప్రత్యక్షత తెలిస్తే నీ రేంజ్ మారిపోతుంది. ఇంకా నీ కృంగుదల నుంచి నిన్ను ఎవ్వడు బయటికి తీసుకురాలేడని చెప్పినోళ్ళే ఎలా మారిపోయావండి? ఈ పిరికితనం నుంచి ఎలా బయటకు వచ్చావు? ఈ భయం నుంచి ఎలా బయటకు వచ్చావు? ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు వచ్చావు? ఈ మూగపోయినా, నిరీక్షణ కోల్పోయినా, ఇలాంటి పరిస్థితి నుంచి ఇలా విశ్వాస వీరుడు ఎలా అయ్యావు? ఇలా విశ్వాస వీరనారిమని ఎలా మార్చబడ్డావని అందరూ షాక్ అయ్యే ఒక్క రెవల్యూషన్, ఒక్క ప్రత్యక్షత కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 1:9 త్వర చదువుకుందాం రండి. మరియు మృతులను లేపు దేవుని అందే కానీ, 8 నుంచి చదువుదామా? 8 నుంచి చదువుదాం. 8th verse, 2 Corinthians 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేమనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. ఏమయ్యారంటండి? శక్తికి మించిన భారము వలన వాళ్ళు ఏమయ్యారు? కృంగిపోయారు. దైవజనుడు పౌలు పడిన శ్రమలు మామూలు శ్రమలు కాదండి. చిన్న సమస్య వస్తేనే మనం డిప్రెషన్ అంటాం. ఈరోజు డిప్రెషన్ అనే పదం మనకు ఒక ఊత పదం అయింది. పౌలు అంటాడు, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మేము చెప్తే ఇక మా వల్ల కాలేని పరిస్థితి అయిపోయి బ్రతుకుదుమన్న నిరీక్షణ మేము కోల్పోయాము అన్నారు. అంటే ఇంకా బ్రతకడానికి కూడా ఛాన్స్ లేనంటి పరిస్థితులకు ఏమయ్యారండి? కృంగిపోయారంట. అలాంటి పరిస్థితుల్లో 9వ వచనంలో ఒక ధైర్యం కలిగింది ఆయనకి. ఏం ధైర్యం తెలుసా? రండి. అక్కడ దెర్ ఇస్ సైలెన్స్, దెర్ ఇస్ సీల్డ్ సిచ్యువేషన్, దెర్ ఇస్ వన్ కాన్ఫిడెన్స్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ రిజర్రక్షన్. పునరుద్ధానంలో ప్రతి దేవుని బిడ్డ ఒక నిరీక్షణ ఉందంటే ఏంటది? మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండే. దయచేసి వినండి ప్రియ సోదర సోదరుడా, కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో మూగబోయినట్టు అనిపించిందా? ముద్రించబడిన అనుభవాలకు అప్పగించబడి అనిపించిందా? ఆశలన్నీ చల్లారిపోయాయా? అన్ని వైపులా నిర్బంధించబడి ఇంకా నీకు తెలుసు, నా వ్యాపారం బాగా కాదండి, అప్పుల పాలు కూరుకుపోయానండి, నా జీవితం నిరీక్షణ కోల్పోయానండి, నా బిజినెస్ అంతా ముక్క చెక్కలు అయిపోయిందండి, బంధాలన్నీ కూడా పాడైపోయండి, వైవాహిక జీవితం అంతా కూడా కుప్పగూలిపోయిందండి, నా బిడ్డలు తిరిగి బాగయ్యే ప్రసక్తి లేదండి, ఇప్పుడు తిరిగి నా ఆత్మీయంగా రక్షించబడ్డం అనేది నా దేవుడు రక్షించే ఛాన్సే లేదండి, నా ఆత్మీయ జీవితం బస్టు పట్టిపోయిందండి, ఇక అధాపాతం మునిగిపోయానండి, ఇప్పుడు నా జీవితంలో తిరిగి బాగవుతానన్న ఆశలు కూడా సమాధి అయిపోయాయని ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావా? నీకు శుభవార్త చెప్తున్నా. నీకు శుభవార్త చెప్పడానికి ఈరోజు పునరుద్ధాన దినం. అదే పరిస్థితి గుండా పౌలు భక్తుడు వెళ్ళాడంట. కానీ ఆయన ధైర్యం ఏం తెలుసా? అతి భయంకరమైన కృంగుదల నుంచి ఒక్కసారి లేవనెత్తింది ఏం తెలుసా? అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనంలో అంటాడు, 9th verseలో, మరియు మృతులను లేపు దేవుని అందే మా నిరీక్షణ. ఎవరండి ఆ నిరీక్షణ? మృతులను. ఏ దేవుడు? ఉత్త దేవుడు కాదు, మృతులను లేపు దేవుడు. దయచేసినండి, మృతులను లేపు దేవుడు. నా వెనకాల చెప్తారా? మృతి అంటే అన్ని ఆశలు ఏమైనాయి? సమాధి అయిపోయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. అయిపోవడమే కాదు, దాంట్లో ఉంటే కొద్దిసేపు అయితే ఏమవుతుంది? కుళ్ళిపోయిన దుర్వాసన వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఎవ్రీథింగ్ విల్ బి రాటన్, స్టెంచ్. అయితే వారి ధైర్యం ఏం తెలుసా? మృతులను లేపు దేవుడు అని ఒక్క రెవల్యూషన్ వచ్చిందంట వారికి. ఏమని తెలుసా? మేము ఆరాధించే దేవుడు ఎవరంటే మృతులను లేపే దేవుడు.
దయచేసినండి మాట. 25 సంవత్సరాలు ఒక భార్యాభర్తల కుటుంబము గొడ్డుబారిపోయిన బ్రతుకులో బ్రతికిపోయారు. వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు ఏవి నెరవేరలే. రోమిల రాష్ట్రపతిగా 4వ అధ్యాయంలో అబ్రహాము శారల గురించి వారు ఏ రీతిగా దేవుని యందు విశ్వాసము ఏ రీతిగా వారు బలపరచబడ్డారో, గొడ్డుపోయిన వారి జీవితాలు ఏ రీతిగా వారు శక్తిని పొందుకున్నారో, ఈరోజు నా భారం ఒకటే, శక్తి పోయిన ప్రతి దేవుని బిడ్డకి ఈరోజు పునరుద్ధానపు శక్తి అనే ధైర్యము చేత దేవుడు నింపునుగాక. రండి, రోమిల రాష్ట్రపతిగా 4వ అధ్యాయం 17-18 వచనం అందరం కలిసి చదువుకుందామా? 17వ వచనం అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి రోమా 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగాను నియమించితినని వారు రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు స్థావరము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈరోజు నిరీక్షణకు ఆధారమైన పరిస్థితులు వచ్చావా? ఈరోజు కన్నీటితో దేవుని మందిరానికి వచ్చావా? ఈరోజు నీ ప్రార్థన మనవులు కూడా చివరికి మూగపోయినాయా? ఈరోజు దేవుని పట్ల నీకు నిరీక్షణ చల్లారిపోయి, బ్రదర్ నాకు బ్రతకడం మీద నిరీక్షణ పోయింది, దేవుని మీద ఆశలు చల్లారిపోయాయి, ఎన్నో సంవత్సరాల ప్రార్థనల మీద కూడా చివరికి నాకు విరక్తి చెందాను, ఈరోజు నిరీక్షణ కోల్పోయి వచ్చానంటే నీ కొరకు ఈరోజు శుభవార్త ప్రకటిస్తున్నా. ఒక్క మాట నేను లేవనెత్తాలి. మనం ఆరాధించే దేవుడు మృతులను సజీవులనుగా చేయువాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడని, శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించగల దేవుడని ఒక్కసారి ధైర్యం తెచ్చుకుందంట. ఎవరండి? సారా. అబ్రహాం. బహుజనము నేనేం చేస్తాను? తండ్రిగా చేయబోతున్నా. ఆమె అన్నాడు దేవుడు, బహుజనముగా నేనేం చేస్తాను? తల్లిగా చేస్తాను. 25 సంవత్సరాలు ముగబోయి మృతతుల్యమైపోయి శరీరం కూడా చచ్చుబడిపోయింది. వాగ్దానాలు నెరవేర్చడానికి ఎటువంటి స్కోప్ లేదు. వారి మీద వారికి నిరీక్షణ కలగడానికి అసలు స్థానము లేదు. మూగబోయిన ప్రాంతం, ముద్రించబడిన ప్రాంతం, సమాధి చేయబడిన ప్రాంతం, కుళ్ళిపోయిన ప్రాంతం. ఒకటే ధైర్యం, మేము ఆరాధించే దేవుడు ఎవరు? త్వర చెప్పాలి. మృతులను సజీవులుగా చేయ దేవుడు. ఒక్కసారి నమ్మిందట, అంతే. ఆ పేరు మార్చుకొని ఈ వాగ్దానాలు మర్చిపోతామేమని చెప్పి ఆయన చూసే కోణంలో చూడడానికి అంతవరకు సారాయి అని పిలుచుకుని ఆమెను ఏమని మార్చారు? సారా అని మార్చుకున్నాం. అబ్రామ్ని అబ్రహాము పిలుచుకోవడం ఆరంభించి తండ్రి, బహుజనుల తండ్రి. అదే నమ్ముతున్నాం, అదే వాగ్దానం నమ్ముతున్నాం. ఆయన ఎవరంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు. అంతే. న్యూస్ వచ్చింది, సారా సడన్గా ప్రెగ్నెంట్ అయింది. అదేంటి ఇంత వృద్ధాప్యంలోనా? జవసత్వాలు ఉడికిపోయి చచ్చిపోయిన తర్వాతనా? అదే మరి, లేని వాటిని ఉన్నట్లు చేసిన దేవుడు చిరునవ్వు ఆ కుటుంబానికి పరిచయం చేశాడు. చిరునవ్వు కేవలం ఆ కుటుంబానికి కాదు, ప్రపంచానికే చిరునవ్వును పరిచయం చేశాడు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్విస్తా, ఎవరిని శపిస్తే వారిని శపిస్తా. ఈరోజు తిరిగి నీ కుటుంబంలో అట్టి చిరునవ్వు తిరిగి దేవుడు ఆరంభించును గాక.